ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిబాబా జీవిత చరిత్రము 7వ అధ్యాయము. ఆశ్చర్యకరమైన అవతారము. సాయిబాబా వైఖరి, వారి యోగాభ్యాసము, వారి సర్వాంతర్యామిత్వము, కుష్ఠుభక్తుని సేవ, కపర్దే అను వాని కొడుకు యొక్క ప్లేగు సంగతి, పండరీపురము పోవుట. ఆశ్చర్యకరమగు అవతారము. సాయిబాబాకు యోగాభ్యాసములన్నీయు తెలిసియుండెను. షడ్మార్గములందును బాగా ఆరితేరిన వారు. అందులో కొన్ని ధౌతి, ఖండయోగము, సమాధి మొదలగునవి. ధౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల తడి గుడ్డతో కడుపును లోపల శుభ్రపరచుట. ఖండయోగమనగా శరీరావయవములన్నీయు విడదీసి తిరిగి కలుపుట. బాబా హిందువుడన్నచో వారు మహమ్మదీయ దుస్తులతో నుండెడివారు. మహమ్మదీయుడన్నచో హిందూ మతాచార సంపన్నుడుగా గాన్పించుచుండెను. శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవమును జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందన ఉత్సవము జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీలను ప్రోత్సహించుచుండెడివారు. గెలిచిన వారికి బహుమతులిచ్చుచుండేవారు. గోకులాష్టమి నాడు గోపాలకాల ఉత్సవము జరిపించుచుండెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులకు మసీదులో నమాజును చేయించుచుండెడివారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో టాజా లేక టాబూటు కట్టి కొన్ని దినములు దాని నచ్చట నుంచిన పిమ్మట గ్రామములోనుత్సవము చేసెదమనిరి. 4 దినముల వరకు మసీదులో టాబూటు నుంచుటకు సమ్మతించి 5వ నాడు నిర్విచారముగను ఏ సంశయము లేక దానిని తానే తీసివేసెను. వారు మహమ్మదీయులన్నచో వారి చెవులకు కుట్టులు గలవు. వారు హిందువులన్నచో మహమ్మదీయులకు సుంతి చేసుకొనమని సలహానిచ్చుచుండేవారు. కాని వారు మాత్రము సుంతి చేసుకొని ఉండలేదు. బాబా హిందువుడైనచో మసీదు నందేలయుండును, మహమ్మదీయుడన్నచో దునియను అగ్నిహోత్రమును వెలిగించి ఏయుండువారు. అదేగాక మహమ్మదీయ మతమునకు వ్యతిరేకముగా తిరుగలతో విసురుట, శంఖమూదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన చేయుట, సంతర్పణ చేయుట, బాబా కర్ఘ్యపాద్యములు సమర్పించుట మొదలగునవి జరుగుచుండెను. వారే మహమ్మదీయులన్నచో కర్మిష్ఠులకు బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములెట్టు చేయుచుండెడివారు. వారేతగవారని అడుగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు వ్యామోహితులగుచుండిరి. అందుచే సాయిబాబా హిందువుడో మహమ్మదీయుడో నెవరును సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్వ శరణాగతి యొనరించెదరో వారు దేవునిలో నైక్యమై వారికి దేవునితో సంబంధము గాని భేదభావము గాని గలిగి ఉండరు. వారికి జాతి మతములతో నెట్టి సంబంధము లేదు. అట్టివారు సాయిబాబా. వారికి జాతులందు వ్యక్తులందు భేదము గాన్పించకుండెను. ఫకీరులతో కలిసి మత్స్య మాంసముల భుజించుచుండెను. కాని వారి భోజన పళ్ళెములో కుక్కలు మూతిపెట్టినప్పుడు గుసగుసలాడెడి వారు కారు. శ్రీ సాయి అవతారము మిగుల గొప్పది, అద్భుతమైనది. నా పూర్వ సుకృతముచే వారి పాదముల వద్ద కూర్చును భాగ్యము నాకు కలిగెను. వారితో కులాసాగా కాలక్షేపము చేయుట నా అదృష్టము. నాకు వారితో కలిసి ఉన్నప్పుడు కలిగిన ఆనందము, ఉల్లాసము చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పదనమును పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదముల నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, మోక్షమునకై పాటుపడు తదితరులనేక మంది సాయిబాబా వద్దకు వచ్చెడివారు. బాబా వారితో నడచుచు, మాట్లాడుచు, నవ్వుచు అల్లా మాలిక్ అని ఎల్లప్పుడూ పలుకుచుండెడివారు. వారికి వివాదములు గాని ఘర్షణలు గాని ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపించినప్పటికీ
వారెల్లప్పుడూ నెమ్మదిగా నుండి శరీరమును పూర్తిగా స్వాధీనములో నుంచుకొనిడివారు. ఎల్లప్పుడూ వేదాంతమును బోధించుచుండేవారు. ఆఖరు వరకు బాబా ఎవరో నెవరికీ తెలియనేలేదు. రాజులచే భిక్షకులచేను ఒకే రీతిగా గౌరవింపబడేడివారు. అందరి అంతరంగములందు గల రహస్యములన్నీయూ ఎరింగెడివారు. అవి బాబా వెలిబుచ్చగనే అందరూ ఆశ్చర్యమగ్నులగుచుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమియూ తెలియని వాని వలె నటించుచుండెను. గౌరవింపబడుటయందు వారికి అసహ్యతయుండెడిది. సాయిబాబా నైజమట్టిది. వారు మానవ శరీరముతోనున్నప్పటికీ వారు చేయు పనులను చూడ సాక్షాత్తు భగవంతుడని చెప్పవలెను. అందరును వారిని చూచి షిరిడీలో వెలసిన భగవంతుడనియే ఎనుకొనుచుండిరి. సాయిబాబా వైఖరి. నేను వట్టి మూర్ఖుడనగుటచే బాబా యొక్క విచిత్ర చర్యలను వర్ణించలేను. షిరిడీలోనున్న దేవాలయములన్నింటినీ మరామత్తు చేయించెను. తాత్యా పాటిల్ సహాయముతో గ్రామములోనున్న శని, గణపతి, పార్వతి, శంకరుడు, గ్రామదేవత, మారుతి దేవాలయముల మరామత్తు చేయించెను. వారి దానము పొగడదగినది. దర్శన రూపముగా వసూలైన పైకమంతయు నొక్కొక్కరికి రోజుకొక్కంటికి 50 రూపాయలు, 20 రూపాయలు, 15 రూపాయల చొప్పున పంచిపెట్టెడివారు. దక్షిణగా పుచ్చుకున్న ధనమంతయు ధర్మముగా బాబా పంచిపెట్టి వేసెడివారు. కావున దానిని దానము చేసి సద్వినియోగము చేయుచుండెనని అనుకొనేవారు. బాబాను దర్శించినంత మాత్రమున ప్రజలు శుభము పొందుచుండేవారు. కొందరు ఆరోగ్యవంతులగుచుండిరి, దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. కుష్టువారు కూడా రోగము నుండి విముక్తులగుచుండిరి. అనేక మంది యొక్క కోరికలు నెరవేరుచుండెను. కంటిలో రసము గాని మందు గాని వేయగానే గ్రుడ్డి వారికి దృష్టి వచ్చుచుండెను. కుంటి వారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనము యొక్క తులిని ఎవ్వరును కనుగొనకుండిరి. వారి కీర్తి చాలా దూరము వరకు వ్యాపించి అన్ని దేశముల నుంచి భక్తులు షిరిడీలో గుమిగూడుచుండిరి. బాబా ఎల్లప్పుడూ ధుని వద్దనే కూర్చొనుచుండెను. ఎప్పుడు ధ్యానమునే చేయుచుండిరి. ఒక్కొక్కప్పుడు స్నానము కూడా మానెడివారు. బాబా తలపైని చిన్న పాగాను చుట్టుకొని నడుమునకు శుభ్రమైన ధోవతి కట్టుకొని శరీరముపైని చొక్కా వేసుకుని ఉండేవారు. మొట్టమొదట గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధములిచ్చెడివారు. వారి చేతితోనిచ్చిన మందులు పనిచేయుచుండెడివి. మంచి హస్తము గల డాక్టర్ అని పేరు వచ్చెను. ఈ సందర్భమున ఒక చిన్న విషయము చెప్పవచ్చును. ఒక భక్తుని కండ్లు వాచి మిక్కిలి ఎర్రపడెను. షిరిడీలో డాక్టర్ దొరకలేదు. తక్కిన భక్తులు వానిని బాబా వద్దకు కొనిపోయిరి. అట్టి రోగులకు అంజనములు, ఆవు పాలు, కర్పూరముతో చేసిన ఔషధములు డాక్టర్లు ఉపయోగించెదరు. కానీ బాబా యొక్క ఔషధము మిక్కిలి ఘనమైనది. నల్ల జీడి పిక్కలను నూరి 2 మాత్రలు చేసి ఒక్కొక్క కంటిలోనొక్కొక్క దానిని దూర్చి గుడ్డతో కట్టు కట్టెను. మరుసటి దినము కట్టులను విప్పి నీళ్లను ధారగా పోసెను. కండ్లలోని పుసి తగ్గి కంటి పాపలు తెల్లపడి శుభ్రమయ్యెను. నల్ల జీడి పిక్కల మందు పెట్టినప్పుడు సున్నితమైన కండ్లు మండనే లేదు. అటువంటి చిత్రములు అనేకములు గలవు. కానీ ఇందు ఒకటి మాత్రమే చెప్పబడినది. బాబా యొక్క యోగాభ్యాసములు. బాబాకు యోగములన్నీయూ తెలియను, కానీ అందులో 2 మాత్రమే వర్ణింపబడును. ఒకటి ధౌతి లేక శుభ్రపరచు విధానము. మసీదునకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు గలదు. అక్కడొక బావి కలదు. ప్రతి 3వ రోజు బాబా ఎచ్చటకు పోయి స్నానము చేసి ముఖ ప్రక్షాళనము చేసుకొనుచుండెను. ఒకనాడు
లోని ఊపిరితిత్తులను గ్రక్కుట కొందరు చూసిరి. వానిని నీటితో శుభ్రపరచి జంబూ వృక్షము పైన ఎండబెట్టేవారు. షిరిడీలోని వారు దీనిని కండ్లారా చూచిరి. మామూలుగా ధౌతి అనగా 3 అంగుళముల వెడల్పు 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మింగి కడుపులో అరగంట వరకు నుండనిచ్చిన పిమ్మట తీసెదరు. కానీ బాబా గారి ధౌతి చాలా గొప్పది, అద్భుతమైనది. 2. ఖండయోగము. ఇందు బాబా తన శరీరావయవములు అన్నియు బయటకు తీసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టువారు. ఒకనాడొక గౌరవనీయుడు మసీదునకు పోయి బాబా యొక్క అవయవములు వేర్వేరు స్థలములందు పడి ఉండుట చూచి బాబాను ఎవరో కూనీ చేసిరని అనుకొని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి విషయము గూర్చి కొంచెమైనా తెలిసి ఉండును గావున వానిని అనుమానించెదరని పూనుకొనెను. మరుసటి దినమతడు మసీదునకు పోయెను. బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చొని ఉండుట చూచి ఆశ్చర్యపడెను. మొదటి దినము చూచినదంతయో స్వప్నమేమోయని యూరుకొనెను. 3. యోగము. బాల్యము నుంచి బాబా యోగాభ్యాసము చేయుచుండెను. దానిలో వారెంతవరకు సిద్ధి పొందిరో ఎవరికీ తెలియదు. వారి ఊది ప్రసాదము వల్ల బాగుపడిన రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగానే సేవ చేయుచుండిరి. అనేక మంది ఆరోగ్యవంతులుగా చేసిరి. వారు చేయు పుణ్యకార్యముల బట్టి వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా స్వంతము కొరకు ఏమీయూ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు వ్యాధిని తన పైన వేసుకొని తాను మిక్కిలి బాధను అనుభవించేవారు. అందులోనొకటి దిగువనివ్వబడును. దీనిని బట్టి బాబా సర్వజ్ఞుడనియు మిక్కిలి దయాద్ర హృదయుడనియు తెలియును. బాబా కారుణ్యము సర్వాంతర్యామిత్వము. 1910వ సంవత్సరములో దీపావళి పండుగ నాడు బాబా ధుని వద్ద కూర్చొని వెచ్చబెట్టుకొనుచుండెను. ధునిలో కట్టెలు వేయుచుండెను. అప్పుడు ధుని బాగుగా మండుచుండెను. కొంతసేపైన తరువాత కట్టెలను వేయుట మాని తన చేతిని ధునిలో పెట్టెను. వెంటనే చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయు దీనిని చూచిరి. వెంటనే పరుగెత్తి బాబాను పట్టి వెనుకకు లాగిరి. దేవా, ఏమి చేసితివి అని అడిగిరి. బాబా చైతన్యము తెచ్చుకొని ఇట్లు జవాబిచ్చెను. ఒక కమ్మరి భార్య పొయ్యి ఊదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒళ్ళో బిడ్డ గలదను సంగతి మరచి తొందరగా లేచి పరుగిడజొచ్చెను. ఆ బిడ్డ మండుచున్న పొయ్యిలో పడెను. అందుచేతను వెంటనే నా చేతిని పొయ్యిలోనికి దూర్చి బిడ్డను రక్షించి తిని. నా చేయి కాలుట నాకంత బాధాకరము కాదు, కానీ బిడ్డ రక్షింపబడినను విషయము నాకు ఆనందము కలుగజేయుచున్నదని బాబా నుడివెను. కుష్ఠరోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాల్చుకొనేనని మాధవరావు దేశపాండే నానాసాహెబునకు తెలియజేసెను. వెంటనే బొంబాయి డాక్టర్ పరమానందుని మందుల పెట్టెతో వెంటబెట్టుకొని వచ్చెను. నానా బాబాకు డాక్టర్ గారి చికిత్స పొందుమని చేయి చూడనియ్యమనెను. బాబా అందుల కొప్పుకొనలేదు. చేయి కాలినలగాయితూ బాగోజీ షిండియాయను కుష్ఠరోగియే కట్టుచుండెను. కాలిన చేతిపైన నెయ్యి వ్రాసి యాకు వేసి గుడ్డతో కట్టెడివాడు. నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారి చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొనిరి. కానీ అల్లాయే తన డాక్టర్ అని బాబా కాలయాపన చేయుచుండెను. అందుచే డాక్టర్ గారు మందుల పెట్టె మూతయైనా తీయకుండగానే తిరిగిపోయెను. కానీ డాక్టర్ గారికి బాబా దర్శన భాగ్యము లభించెను. ప్రతిరోజు బాగోజీ చేతికి కట్టించుకొనుచుండెను.
కొన్ని దినముల తరువాత చేయి బాగుపడెను, అందరూ సంతోషించిరి. ఇప్పటికి నీ ఏమైనా నొప్పి మిగిలిపోయినదాయను సంగతి ఎవరికీ తెలియదు. ప్రతిరోజు ఉదయము బాగోజీ కట్టులను విప్పి నేతితో తోమి తిరిగి కట్టులను కట్టుచుండెడివాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునేయుండెను. బాబా సిద్ధ పురుషుడగుటచే వారికి ఇదంతయు నవసరము లేనప్పటికీ భక్తుని అందుగల ప్రేమచే సమ్మతించెడివారు. కానీ అట్టి చికిత్సకేమీ అవసరము లేకుండెను. బాబా లెండి తోటకు పోవునప్పుడు బాగోజీ బాబా తలపైని గొడుగుని పట్టుకుని వెంట వెళ్ళేవాడు. ప్రతిరోజు ఉదయము బాబా ధుని యొద్ద కూర్చొనగనే బాగోజీ సేవను మొదలిడువాడు. గత జన్మయందు బాగోజీ పాపి కుష్ఠరోగముచే బాధపడుచుండెను. వాని వ్రేళ్లు ఈడ్చుకొని పోయి ఉండెను. వాని శరీరమంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు దురదృష్టుని వలెగా అనిపించున్నప్పటికీ వాడు అదృష్టశాలియు సంతోషియు. ఎందుకనగా బాబా నౌకరులందరిలో మొదటివాడు. బాబా సహవాసము పూర్తిగా అనుభవించెను. కపర్దే కుర్రవాని ప్లేగు జాడ్యము. బాబా విచిత్ర లీలలలోని ఇంకొక దానిని వర్ణించెదము. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కపర్దే తన చిన్న కొడుకుతో షిరిడీలో మకాము చేసెను. కొడుకునకు జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము కింద మారెను. తల్లి మిక్కిలి భయము చెందెను. షిరిడీ విడచి అమరావతి పోవలెననుకొని సాయంకాలము బాబా బూటీవాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారి సెలవు నడుగ బాబా వద్దకు పోయెను. వణుకుచున్న గొంతుకతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడనెను. బాబా ఆమెతో కరుణారసముతో నెమ్మదిగా మాట్లాడదొడగెను. ప్రస్తుతము ఆకాశము మేఘములచే కప్పబడి ఉన్నది గాని అవి చెదరిపోయి కొద్దిసేపట్లో ఆకాశమంతయు మామూలు రీతిగా నని బాబా యోదార్చెను. అట్లనుచు తన కఫనీని పైకెత్తి చంకలో 4 గ్రుడ్లంత పెద్దవియగు ప్లేగు పొక్కులను చూపెను. చూచితిరా, నా భక్తుని కొరకు నేనెట్లు బాధపడదనో వారి కష్టములన్నీయూ నావిగానే భావించెదను. ఈ ఘనమైన అద్భుత లీలను చూచి యోగీశ్వరులు భక్తుల కొరకెట్లు బాధలు అనుభవించుదురో నన్ను సంగతిని ఒప్పుకొనిరి. యోగీశ్వరుల మనస్సు మైనము కన్నా మెత్తది, వెన్నమలే మృదు అయినది. వారు భక్తులను ప్రత్యుపకారము కోరకనే ప్రేమించెదరు. భక్తులను వారి బంధువుల వలె చూచెదరు. పండరీపురము పోయి ఎచ్చటుండుట. సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుచుండెనో, వారి కోరికలను అవసరములనెట్లు గ్రహించుచుండెనోయను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదమును. నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. ఖండేషులోని నందూరు బారులో వీరు మమలతదారుడుగా నుండెను. పండరీపురమునకు బదిలీ అయినట్లు తెలిసెను. సాయిబాబా యందు వారికి గల భక్తి అను ఫలమా నాటికి పండెను. పండరీపురమును భూవైకుంఠమనియు భూలోక స్వర్గమనియు ననెదరు. అట్టి స్థలమునకు బదిలీ అగుటచే నాతడు గొప్ప ధన్యుడు. నానా సాహెబ్ వెంటనే పండరీ పోయి ఉద్యోగములో ప్రవేశించవలసి ఉండెను. కాన షిరిడి ఉత్తరము వ్రాయకయే పండరీపురము పోవలెనని బయలుదేరెను. షిరిడి హఠాత్తుగా పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి పండరీ పోవలననుకొనియెను. నానా సాహెబు షిరిడి వచ్చునను సంగతి ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబు నిమగాం వచ్చుసరికి షిరిడీలో నలజడి కలిగెను. బాబా కూర్చొని మహల్సాపతి అప్పా షిండే కాశీరాముతో మాట్లాడుచుండెను. అంతలో బాబా ఇట్లనియెను, మన నలుగురము కలిసి భజన చేసేదము. పండరీ ద్వారము తెరవబడి ఉన్నది. వినోదముగా పాడదము లెండు.
అందరూ కలిసి పాడదొడంగిరి ఆ పాట అర్థమేమనా నేను పండరి పోవలెను నేనక్కడ నివసించవలెను అది నా దైవము యొక్క భవనము. బాబా పాడుచుండెను. భక్తులంతా కలిసి తాళము వేసిరి. కొద్దిసేపటికి నానా కుటుంబముతో వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి బాబాను పండరీపురము వచ్చి వారితో కలిసి ఎక్కడుండుమని వేడుకొనియెను. ఈ బ్రతిమాలుటకు అవసరము లేకుండెను. ఏలనన బాబా ఎప్పటికే పండరీ పోవలెను ఎచ్చట నుండవలెనను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై బడెను. బాబా యొక్క ఆజ్ఞను పొంది ఊది ప్రసాదమును గ్రహించి ఆశీర్వాదమును పొంది నానా సాహెబు పండరి పోయెను. ఇట్టి బాబా లీలలకు అంతు లేదు. ఓం నమో శ్రీ సాయినాథాయ. ఓం శాంతి శాంతి శాంతి. 7వ అధ్యాయం సంపూర్ణము. మొదటి రోజు పారాయణము ముగిసినది.